సార్ పొలిటికల్గా మీరు చెప్పింది మీ ఆలోచన చాలా చక్కగా ఉంది. బట్ సినిమా ఫీల్డ్లో తీసుకుని ఇండస్ట్రీలో తీసుకుంటే నా ఫస్ట్ ఫిలిమే ఇలా చెప్పేసాను అనుకో, నా నెక్స్ట్ ఫిలింకి దాని ఇంపాక్ట్ పడుతుందా, లేకపోతే సెకండ్ ఫిలిమ్స్కి ఏ జోనర్ చూస్ చేసుకోవాలన్న ప్రెషర్ ఏమన్నా నా మీద ఉంటుందా అనేది ఆలోచించారా? అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నా. అంటే ఒకటి, ఎవ్వరు ఎక్కడితో ఆగరు. ఇప్పుడు మణిరత్నం గారు ఉన్నారు, రకరకాల సినిమాలు చేశారు. రోజా సినిమా చేసినప్పుడు ఒక రకమైన గొడవలు అయినాయి, బొంబాయి చేసినప్పుడు ఒక రకంగా గొడవలు అయినాయి. మళ్ళీ ఆయనే లవ్ స్టోరీ చేశారు, ఆయనే ఒక పొన్నియిన్ సెల్వన్ లాంటి ఒక పీరియాడిక్ మూవీ చేశారు, హిస్టారికల్ మూవీ చేశారు. సో అవకాశాలు వస్తాయి. అయితే ఏంటంటే కొందరు భయపడే మాట వాస్తవం, కొందరు రిసీవ్ చేసుకోవాలంటే ఇప్పుడు అంతెందుకు నేనే ఉన్నాను. నా టీజర్ రిలీజ్ అవ్వగానే దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరూ అప్రిషియేట్ చేశారు, కానీ ఎవరు కెమెరా ముందుకు రాలేకపోయారు. అందరూ అప్రిషియేట్ చేశారు. ఏది ఒక టెక్నికల్గా టీజర్ చాలా బాగుంది, చాలా బాగా తీశారు, మంచి షార్ట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది, అన్నీ బాగున్నాయి. అసలు వాళ్ళ ఫోన్లో వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలే. పెద్దవాళ్ళు ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, మనం కలుద్దాం అనడం, గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అనడం, ఒకసారి లంచ్ కలుస్తాం, కాఫీ కలుస్తాం. కానీ ఎవరు బయటికి రావడానికి భయపడ్డారు. ఎందుకు అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు. ఇప్పుడు ఎవరో వ్యతిరేకిస్తారు, అనవసరంగా నేను సపోర్ట్ చేస్తున్న వల్ల ఆ వ్యతిరేకించడం వల్ల నన్ను కూడా వ్యతిరేకిస్తారేమో ఎందుకు అనుకోవడం. అంతే తప్ప వాళ్ళ మనసుకు తెలుసు ఇది కరెక్ట్ అని. ఆ విధంగా నాకు ఏదన్నా వస్తే రావచ్చు అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఒకటేంటంటే సినిమాగా చూసినప్పుడు, సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళు చూసినప్పుడు ఇవన్నీ ఉండవు, అన్నీ పోతాయి. అప్పటి వరకే, అసలు సినిమా వచ్చేంత వరకే. సినిమా వచ్చినాక మొత్తం మారిపోద్ది. అంతే. అమేజింగ్ సార్. పీరియాడిక్ ఫిలిం హ్యాండిల్ చేయడమే చాలా టఫ్ అని చెప్పొచ్చు. పీరియాడిక్లో ఫ్రీడమ్ ఫైట్ గురించి చెప్పడం ఇంకా కత్తి మీద సాములాగా అని చెప్పచ్చు. మీరు హ్యాండిల్ చేసినప్పుడు వచ్చిన టఫ్ సిచ్యువేషన్స్ చెప్పండి సార్. అంటే నాకు ఆ ప్రాబ్లం లేదు, నాకు అది ఇష్టం. నాకు ఏదైనా లైఫ్లో ఇది రాదు, ఇది కాదు అనే పదాలు నచ్చవు. చేయాలి, అటెంప్ట్ చేయాలి. ఈవెన్ ఈ విషయం నా ప్రొఫెషన్ విషయానికి వచ్చినా కూడా రెగ్యులర్ ప్రాజెక్ట్స్ నేను చేయలేను. ఈవెన్ నేను టీవీ చేసినా కూడా నా ఫస్ట్ ప్రాజెక్టు సోషియో ఫ్యాంటసీ. అప్పటికి అసలు ఈ విఎఫ్ఎక్స్ అనేది రాలేదు.